నా పేరు బి కరుణ. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుని, జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల, కుతుకులూరు, అనపర్తి మండలం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. 10వ తరగతి విద్యార్థుల తెలుగు ఉపవాచకమైన రామాయణములో 6 కాండాలు ఉంటాయి. 1 బాలకాండ, 2 అయోధ్యకాండ, 3 అరణ్యకాండ, 4 కిష్కింధకాండ, 5 సుందరకాండ, 6 యుద్ధకాండ. ఈరోజు రామాయణంలో ఉన్న 6 కాండాలలో 3వ కాండ అయిన అరణ్యకాండ పాఠము గురించి మనం తెలుసుకుందాం. అభ్యసన లక్ష్యాలు: శ్రీరాముడు సీతారామ లక్ష్మణ సమేతముగా అత్రి మహర్షి ఆశ్రమం చేరారని గ్రహిస్తారు. అగస్త్యుడు శ్రీరామునికి అక్షయ తూణీరాలను, అమోఘమైన ఖడ్గాన్ని బహూకరించాడని తెలుసుకుంటారు. జటాయువు రావణ్ణి ఎదిరించి పోరాడిన విధానాన్ని ప్రశంసిస్తారు. అరణ్యకాండ: దండకారణ్యము పవిత్ర ప్రదేశము, ప్రశాంత ప్రదేశం. అక్కడ మునుల ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి. పక్షులు, మృగాలు, సకల ప్రాణులకు సురక్షితమైన ప్రాంతము అది. అక్కడ లోకక్షేమం కోసము యజ్ఞయాగాలు జరుగుతున్నాయి. ఆశ్రమ సముదాయాన్ని చూడగానే అల్లెతాటిని ధనుస్సు నుంచి వేరు చేశాడు శ్రీరాముడు. అక్కడ వినయానికి తప్ప వీరత్వానికి అవకాశం లేదు. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవడమే ఉచితజ్ఞత. ఇది శ్రీరామునిలో సంపూర్ణముగా ఉంది. సీతారామ లక్ష్మణులకు మహర్షులు సాదర స్వాగతం పలికారు. ఆ సముదాయంలోని ఒక పర్ణశాలలో విడిది ఏర్పాటు చేశారు. మరునాడు ఉదయము నిత్యోచిత కర్మలను ముగించుకొని మహర్షులకు వీడ్కోలు పలికి సీతారామ లక్ష్మణులు ప్రయాణాన్ని కొనసాగించారు. వనం మధ్యకు చేరుకున్నారు. ఇంతలో వికృతాకారంలో ఉన్న విరాధుడు అనే రాక్షసుడు అమాంతంగా సీతారామ లక్ష్మణులపైకి విరుచుకుపడ్డాడు. రామలక్ష్మణులను తన భుజాలపై వేసుకొని తీసుకుపోసాగాడు. సీత గగ్గోలు పెడుతున్నది. రామలక్ష్మణులు విరాధుని 2 భుజాలను నరికివేశారు. నేలపై కుప్పకూలాడు విరాధుడు. ముష్టిఘాతాలతో, మోకాళ్లతో దాడి చేశారు రామలక్ష్మణులు. ఎంతకూ చావని విరాధుణ్ణి గోతులో పాతి పెట్టడానికి సంసిద్ధులయ్యారు. వెంటనే విరాధుడు తన పూర్వకథను వివరించాడు. తుంబురుడనే గంధర్వుడైన తాను కుబేరుని శాపం చేత రాక్షసుడిగా మారిన విషయము తెలిపాడు. శ్రీరాముని వల్ల శాప విముక్తి కలుగుతుందన్న కుబేరుని మాటలను జ్ఞాపకం చేసుకున్నాడు. దగ్గరలోనే ఉన్న శరభంగ మహర్షిని దర్శించుకొమ్మని, శుభం జరుగుతుందని శ్రీరామునికి చెప్పాడు. తనను గోతిలో పోడ్చమన్నాడు. అలాగే చేశారు రామలక్ష్మణుడు. విరాధుని మాట ప్రకారము శరభంగ మహర్షి దర్శనానికి బయలుదేరారు. శరభంగుడు మహాతపస్వి, దైవ సాక్షాత్కారము పొందినవాడు. శ్రీరాముని చూసి శ్రీరామ దర్శనము కోసమే తాను వేచి ఉన్నానన్నాడు. తన తపఫలాన్నంతా శ్రీరామునికి దారపోశాడు. భవిష్యత్తులో శ్రీరాముడు చేయవలసిన రావణ సంహారానికి ఇది కూడా తోడ్పడుతుంది. ఒక మహాకార్య సాధనలో ఎవరి వంతు వారు సహకారం అందించవలసిందే. అక్కడికి చేరువలోనే ఉన్న సుతీక్ష్ణ మహర్షిని దర్శించమని శ్రీరామునికి సూచించాడు శరభంగ మహర్షి. సీతారామ లక్ష్మణులు చూస్తుండగానే తన దేహాన్ని విడిచి అగ్ని తేజస్సుతో బ్రహ్మలోకం చేరాడు. అక్కడి మునులందరూ శ్రీరాముని వద్దకు వచ్చి తమ గోడును వెళ్ళబోసుకున్నారు. రాక్షసులు మునులపై చేసే అకృత్యాలను ఏకరువు పెట్టారు. రాక్షసుల చేతిలో బలైన మునుల కళేబరాలను చూపించారు. రాక్షసుల బారి నుండి రక్షించమని ప్రార్థించారు. వారితో శ్రీరాముడు
మహాత్ములారా, మీరు నన్ను ప్రార్థించడం తగదు, ఆజ్ఞాపించాలి. మీ ఆజ్ఞలను నేను శిరహావహిస్తానన్నాడు. అహంకరించకుండా తన బాధ్యతలను గుర్తించటంలోనే గొప్పదనం ఉంది. సీతారామ లక్ష్మణులు సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమం చేరుకున్నారు. శ్రీరామ దర్శనము కోసమే సుతీక్ష్ణ మహర్షి దేహము విడవకుండా ఉన్నాడు. తమ తపశ్శక్తినంతా శ్రీరామునికి ధారాదత్తం చేశాడు. మరునాడు వారు మహర్షి అనుమతి తీసుకుని బయలుదేరారు. దండకారణ్యములోని మునుల ఆశ్రమాలను సందర్శిస్తూ పోతున్నారు సీతారామ లక్ష్మణులు. అక్కడక్కడ కొంతకాలం ఉంటున్నారు. ఇలా 10 సంవత్సరాలు గడిచింది. మళ్ళీ సుతీక్ష్ణ మహర్షి వద్దకు వచ్చారు. అతనితో అగస్త్య మహర్షిని దర్శించుకోవాలన్న తమ ఆకాంక్షను వెలుబుచ్చారు. తన ఆశ్రమానికి దక్షిణంగా 4 యోజనాల దూరములో అగస్త్య సోదరుని ఆశ్రమము, అక్కడికి యోజన దూరములో అగస్త్యాశ్రమము ఉందని తెలిపాడు. మహర్షి వద్ద సెలవు తీసుకుని బయలుదేరారు సీతారామ లక్ష్మణులు. సాయంకాలానికి అగస్త్య సోదరుని ఆశ్రమానికి చేరుకున్నారు. ఇక్కడ విషయం చెప్పుకోవాలి. అగస్త్య సోదరుని పేరేమో చెప్పలేదు. ఎక్కడ సందర్భం వచ్చినా అగస్త్య భ్రాత, సోదరుడు అనే చెప్పారు. అందుకే పేరు తెలియని వారిని అగస్త్య భ్రాత అంటుంటారు. ఈ పదబంధము జాతీయంగా స్థిరపడింది. అగస్త్య సోదరుని ఆతిథ్యంలో అగస్త్యుడు తపశ్శక్తి సంపన్నుడు. ఆకాశాన్ని తాకిన వింధ్య పర్వత గర్వాన్ని అణిచినవాడు. అగం స్తంభయతీతి అగస్త్య, పర్వతాన్ని స్తంభింపచేసినవాడు కనుక అగస్త్యుడయ్యాడు. శ్రీరాముడి రాకను గమనించి అగస్త్యుడు శిష్య సమేతముగా ఎదురు వెళ్ళాడు. అతిథిని గౌరవించే సాంప్రదాయమది. శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై మహర్షికి పాదాభివందనం చేశాడు. అగస్త్యుడు శ్రీరామునకు దివ్య ధనుస్సు, అక్షయ తూనీరాలు, అమోఘమైన ఖడ్గాన్ని బహూకరించాడు. జయం కలుగుతుందని ఆశీర్వదించాడు. కష్టాలతో కూడిన వనవాసానికి సీత కోరి రావడము సాహసమని అభినందించాడు. ఆమెకు గల భర్తృప్రేమను మెచ్చుకున్నాడు. శ్రీరాముడు తాము నివసించడానికి అనువైన ప్రాంతాన్ని సూచించమని అగస్త్యుణ్ణి అభ్యర్థించాడు. ఒక క్షణము ధ్యానమగ్నుడైనాడు మహర్షి. తరువాత శ్రీరాముడితో ఇక్కడికి 2 యోజనాల దూరంలో పంచవటి అనే ప్రదేశం ఉంది. అక్కడ ఫలాలకు జలానికి కొదువలేదు. గోదావరి నదీ తీరంలో ఉన్న ఆ ప్రాంతంలో జనసంచారం ఉండదు, ప్రశాంతంగా ఉంటుందని తెలిపాడు. అగస్త్యుడి దగ్గర సెలవు తీసుకుని పంచవటికి ప్రయాణమయ్యారు సీతారామ లక్ష్మణులు. దారిలో బలిష్టమైన ఒక పెద్ద గద్దను చూశారు. పక్షి రూపంలో ఉండే రాక్షసుడేమో అనుకున్నారు. నువ్వెవరివని అడిగారు. తన పేరు జటాయువని, దశరథుని మిత్రుణ్ణని చెప్పుకున్నాడు. తన వంశ చరిత్రను, శక్తి సామర్థ్యాలను వివరించాడు జటాయువు. తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువునకు సీత రక్షణ బాధ్యతను అప్పగించాడు శ్రీరాముడు. శ్రీరాముని ఆజ్ఞ మేరకు పంచవటిలో పర్ణశాల నిర్మాణం చేశాడు లక్ష్మణుడు. పంచవటిలో జీవనం ప్రశాంతంగా గడుస్తున్నది. ఒకనాడు శ్రీరాముడు పురాణ కథా ప్రసంగంలో ఉన్నాడు. ఇంతలో శూర్పణఖ అనే రాక్షసి అక్కడికి వచ్చింది. ఈమె రావణాసురుడి చెల్లెలు. శ్రీరాముడి సౌందర్యానికి ముగ్ధురాలైంది. తనను చేపట్టమన్నది. తమ మధ్య అడ్డుగా ఉన్న
సీతాలక్ష్మణులను చంపి తింటానన్నది. శ్రీరాముడు పరిహాసముగా లక్ష్మణుని వద్దకు వెళ్ళమన్నాడు. లక్ష్మణుడు తాను అన్నకు దాసుడినని, తనతో ఉంటే శూర్పణఖ కూడా దాస్యం చేయాల్సి వస్తుందని, అందుకే శ్రీరాముడిని చేరడమే శభమని సమాధానమిచ్చాడు. శ్రీరాముడి వైపు తిరిగింది శూర్పణఖ. సీత ఉండడం వల్లే తనను నిరాకరిస్తున్నాడని అట్టుడుకుపోయింది. సీతాదేవి అడ్డు తొలగించుకోవాలని ఆమెపై దాడికి దిగింది. క్రూరులైన దుష్టులతో పరిహాసము పనికిరాదు, అది ఎంతో ప్రమాదకరం. ఆలస్యం చేయకుండా శూర్పణఖను విరూపుని చేయమన్నాడు శ్రీరాముడు. అన్న ఆజ్ఞే ఆలస్యం. శూర్పణఖ ముక్కు చెవులు తెగిపడ్డాయి. లక్ష్మణుని కత్తి దెబ్బకు లబోదిబోమని మొత్తుకుంటూ సోదరుడైన కరుడు దగ్గరికి వెళ్ళింది శూర్పణఖ. కరుడు 14 మంది యోధులను పంపాడు. వాళ్ళంతా శ్రీరాముని చేతిలో మట్టి గరిచారు. ఇది చూసిన శూర్పణఖ కరుని వద్దకు వెళ్ళి చెప్పింది, కరదూషణులు 14,000 మంది రాక్షసులతో రాముడి మీదకి దండెత్తారు. 3 గడియల్లో వాళ్ళందరినీ యమపురికి పంపించాడు శ్రీరాముడు. ఈ వార్త అకంపనుడి ద్వారా వేగంగా లంకకు చేరింది. అకంపనుడు రావణాసురుడి గూఢాచారుల్లో ఒకడు. ఈ విషయాన్ని సహించుకోలేని రావణుడు శ్రీరాముడిని హతమారుస్తానని ఆవేశపడ్డాడు. అకంపనుడు అసహాయ సూర్యుడైన శ్రీరాముణ్ణి వధించడము దేవాసురులకు కూడా సాధ్యం కాదని తేల్చేశాడు. కానీ అందుకు తగిన ఒక ఉపాయాన్ని చెప్పాడు. శ్రీరాముడి భార్య సీత అందాల రాశి. శ్రీరాముడికి ప్రాణము ఎలాగైనా ఆమెను అపహరిస్తే చాలు, ఆ ఎడబాటుని తట్టుకోలేక రాముడి జీవితాన్ని చాలిస్తాడు అని. ఇది రావణునికి ఎంతగానో నచ్చింది. మరునాడు ఉదయమే రథము మీద ఆకాశంలో ప్రయాణిస్తూ మారీచుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. సీతాపహరణ విషయం తెలిపాడు. ఈ పనిలో తనకు సహాయపడమన్నాడు. మారీచుడు మండిపడ్డాడు. ఓ రాక్షసేంద్ర, ఈ ఆలోచన నీకు ఎవడు చెప్పాడు? నిజంగా అతడు నీకు మిత్రుడు రూపంలో ఉన్న శత్రువు. శ్రీరాముడు సింహం వంటివాడు. సింహం దగ్గరికి వెళ్ళడము ఎంత ప్రమాదమో, పైగా ఇతరులకు హాని చేయాలనే ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉన్న రాముణ్ణి కవ్వించడం కొరివితో తల గోకోవడమే. శాంతించి ఈ ఆలోచన విరమించి సుఖించమని సదుపదేశము చేశాడు. రావణుడి ఆవేశము తిరుగుముఖం పట్టింది. రావణుడు లంకకు తిరుగుముఖం పట్టాడు. ఖరదూషణ త్రిసరులు 14,000 మంది రాక్షస వీరులు రాముడు ధాటికి నిలవలేక యముని ఇంటికి పోవడాన్ని భరించలేకపోయింది శూర్పణఖ. లంకకు పరుగు తీసింది. మంత్రులతో కొలువు తీరిన రావణుని సభలోనికి వెళ్ళింది. వికృత రూపంతో వచ్చిన చెల్లెలి దీనావస్థను చూసి కూడా చలించలేదు రావణుడు. శూర్పణఖ ఆవేశము కట్టలు తెంచుకుంది. రావణుడి మూర్ఖత్వాన్ని తిట్టిపోసింది. శ్రీరాముడి వల్ల లంకకు ముప్పు వాటిల్లగలదని హెచ్చరించింది. సౌందర్యవతి అయిన సీతకు తగిన భర్తవు నీవేనని రావణుడిలో కొత్త ఆశలను రేకెత్తించింది. ఒకవైపు మారీచుడి మాటలు, మరొక వైపు శూర్పణఖ పలుకులు లంకేశుని మనసును కుదిపేస్తున్నాయి. అయోమయంలో పడ్డాడు. సీతాపహరణంలోని మంచి చెడులను ఆలోచించాడు. శ్రీరాముని బలముతో తన బలాన్ని పోల్చుకున్నాడు. చివరకు సీతను అపహరించడానికే నిశ్చయించుకున్నాడు. రావణుడు మళ్ళీ మారీచుని వద్దకు వెళ్ళాడు. సీతాపహరణకు బంగారు లేడిగా మారి సహకరించమన్నాడు. ఆ ఆలోచనను విరమించుకోమని లంకేశునికి పరిపది విధాల నచ్చచెప్ప చూశాడు మారీచుడు. విశ్వామిత్రుని యాగ సంరక్షణ సందర్భంలో రామబాణం రుచి ఏమిటో తాను తెలుసుకున్నానన్నాడు. మారీచుడి మాటలను పెడచెవిని పెట్టాడు రావణుడు. మూర్ఖులకు హితబోధలు చెవికెక్కవు. నేను చెప్పినట్లు చేయకుంటే నా చేతిలో నీకు చావు తప్పదని హెచ్చరించాడు రావణుడు. ఆశ్రమానికి వెళ్తే శ్రీరాముడు చంపుతాడు, వెళ్ళకుంటే రావణుడు చంపుతాడు. ముందు నెయ్యి వెనక గొయ్యిలా ఉంది మారీచుని స్థితి.
చివరకు ఒక నిశ్చయానికి వచ్చాడు. రావణునితో నీ చేతిలో చావడం కన్నా శ్రీరాముడి చేతిలో చావడమే నయము, నా జన్మ తరిస్తుందని తేల్చి చెప్పాడు. ఇప్పటి వరకు తెలుసుకున్న పాఠాన్ని వీడియో రూపంలో చూద్దామా పిల్లలు? పట్టాభిషేకం జరగవలసిన రాముడు భోగభాగ్యాలను వదిలి వనవాసానికి బయలుదేరాడు. అతనితో పాటు సహోదరుడు లక్ష్మణుడు, భార్య సీత కూడా బయలుదేరారు. మంగళవాయిద్యాలు మారుమోగవలసిన అయోధ్యలో ఆహాకారాలు మిన్నుముట్టాయి. దారిపొడునా పౌరులో కన్నీళ్లతోనే వీడ్కోలిచ్చారు. వద్దు రామా, వద్దు, మమ్మల్ని విడిచి వెళ్ళొద్దు. రామా, మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు. సుమంత్ర, సెలవిప్పించండి. రాకుమారా, మిమ్మల్నే నమ్మి వచ్చిన వీరంతా రేపు ఉదయం లేచి మీ గురించి అడిగితే నేనేమి సమాధానం చెప్పను. వీరంతా నగరంలో నివసించవలసిన వారు. మా మీదున్న ప్రేమ చేత మా వెంట ఇక్కడి వరకు వచ్చారు. అలసటతో మైమరిచి నిద్రపోతున్నారు. బాగా నిద్రపోనివ్వండి. మా తల్లిదండ్రులను మీరు చూసుకుంటారన్న నమ్మకంతో మేము సెలవు తీసుకుంటున్నాం. గుహుడు పడవ నడపగా రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు అందులో ప్రయాణిస్తున్నారు. అయోధ్య మా మాతృభూమి. మేము పుట్టి పెరిగిన నీ ఒడిని వదిలి వెళ్ళిపోతున్నాం తల్లి. వచ్చేసావా భర్త? అయోధ్య సింహాసనం నీ కొరకు నిరీక్షిస్తుంది, రానాయనా. నీ తండ్రి మరణం నన్ను కృంగదీసిన నా కుమారుడు రాజవుతున్నాడన్న వార్త నాకెంతో సంతోషం కలిగిస్తుంది. అమ్మా, నీ కల ఏనాటికి నిజం కాదమ్మా. నిన్ను నా తల్లని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. కన్నతల్లిలా నిన్ను ప్రేమించిన రాముడిని వనవాసానికి పంపి ఆ దుఃఖంతో నా తండ్రి మరణానికి కారుకురాలవయ్యా. రాక్షసులు కూడా చేయలేని కార్యాన్ని మనిషిగా పుట్టి నువ్వెలా చేయగలిగావో అర్థం కావడం లేదు. అయ్యో అగ్రజ, నా తల్లి చేసిన ఈ పాపానికి నేనే కారణం. నన్ను క్షమించు. అగ్రజ, దీనికంతటికీ మూల కారణం ఈ గూనిదే. వీళ్ళిద్దరినీ అంతం చేస్తేనే మనకి పాప నుంచి విముక్తి కలుగుతుంది. భరత, నన్ను క్షమించయ్యా. శత్రుఘ్న, వీళ్ళను చూసినా సరే మనం రామునికి ద్రోహం చేసిన వారు అవుతాం. వదిలే. రాముడు కూర్చోవలసిన సింహాసనం మీద ఈ భరతుడు ఒక్కరోజు కూడా కూర్చోలేడు. భయపడకండి రామా, నేను మీ తండ్రి గారి ఆప్తమిత్రుడను. మిమ్మల్ని కలిసినందుకు నాకు సంతోషంగా ఉంది. అదుగో కనపడుతోంది, అదే పంచవటి. అదే మీకు నివాసయోగ్యమైన స్థలం.
ఉత్తర దిక్కు నుండి చతురంగ బలాలతో ఎవరో వస్తున్నట్లున్నారు. బహుశా ఆ ద్రోహి భరతుడేనేమో. మన వనవాసాన్ని కూడా నాశనం చేయాలనే వస్తున్నాడు. ఆజ్ఞ ఇవ్వండి అగ్రజ, నా బాణాలకు గురి పెడతాను. లక్ష్మణ, ఆవేశంలో జ్ఞానాన్ని కోల్పోవద్దు. భరతుడు మన సహోదరుడు. ఓర్పు వహించు, అంతా మంచే జరుగుతుంది. అగ్రజ రామా. రా భరత, రా. ఏమిటి విశేషాలు? పితామహులు కుశలవే కదా? మన తండ్రి గారు మీ పేరును స్మరిస్తూనే మరణించారు. ఆ సమయంలో నేను కూడా ఆయన దగ్గర లేకపోయాను. అయ్యో తండ్రి. అగ్రజ, వెంటనే మీరు అయోధ్యకు బయలుదేరండి. అయోధ్యను పరిపాలించవలసింది మీరే. కాదు భరత, కాదు. ఎందుకని అగ్రజ? పెద్ద కుమారుడు ఉండగా చిన్నవాడు రాజ్యపాలన చేయటమా మన రాజధర్మం? భరత, ఇప్పుడు మన ధర్మం మన తండ్రి గారు తల్లి కైకేయికిచ్చిన మాటను నిలబెట్టుకోవడమే. అలా అయితే మీ వనవాసం ముగిసేంత వరకు నేను రాజ్యపాలన చేస్తాను. కానీ మీ పాదుకలను నాకు ఇవ్వాలి. వాటికి పట్టం కట్టి ప్రతిరోజు పూజిస్తాను. భరతుడు రాముని పాదుకలను శిరస్సు మీద ఉంచుకుని రామనామ స్మరణ చేస్తూ వెళ్ళిపోయాడు. రామ ఈ మానవుడు ఎంత అందంగా ఉన్నాడు. ఎలాగైనా ఇతన్ని వశపరుచుకొని పెళ్లి చేసుకోవాలి. నా పేరు శూర్పణఖ. లంకాధిపతి రావణుని ప్రియమైన చెల్లెల్ని. జనస్థానాధిపతులు మహాపరాక్రమవంతులైన కరాసురుడు, దూషణుడు నా సహోదరులు. మా పేరు రామ. అయోధ్య మహారాజు దశరథుని జ్యేష్ఠ కుమారులం. 14 వత్సరాలు వనవాసం చేయడానికి ఇక్కడికొచ్చాం. నీ దేహ సౌందర్యంలాగే నీ పేరు కూడా అందంగా ఉంది. నన్ను పెళ్లి చేసుకుంటావా? అదిగో ఆ పర్ణశాల వద్ద ఉన్న యువకుడు మా సహోదరుడు లక్ష్మణుడు. అతను అందగాడే. అతన్ని వివాహం చేసుకో. అతను అందంగానే ఉన్నాడు. నీకు సమ్మతమేనా? రాకుమారుడు అతనే. నేనాయనకి సేవ చేసే దాసుడను. అందువలన నువ్వు ఆయన్నే వివాహం చేసుకో. అయ్యో, అది కుదరదే. నేను అందంగా లేనా? నిజంగా నువ్వు అందగత్తెవే. కాని మా భార్య సీత నీకంటే ఎంతో అందమైనది. నీ భార్య నాకంటే అందగత్తెన్న అహంకారంతోనే కదా అలా అంటున్నావు. ఇప్పుడే దీన్ని చంపేస్తాను. అప్పుడు నువ్వు నన్నెలా పెళ్లి చేసుకోవో నేను చూస్తాను. అయ్యో నా ముక్కు. చూసావా అన్నా, ఒక సామాన్య మానవుడు నా ముక్కు కోసేశాడు. మనం ఎంతటి బలవంతులమో వారికి చూపించాలి. రావణ, శాంతించు. వాళ్ళెవరో కాదు, అయోధ్య రాకుమారులు రామలక్ష్మణులు. ఏం చేసినా ఆలోచించి చేయాలి.
రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు ఆశ్చర్యపోయి నిల్చుని ఉన్నారు. ఖరదూషణాదులు తమ తమ బలాలతో వీరిని చుట్టుముట్టగానే రాముడు లక్ష్మణునితో సీతను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి రాక్షసులను ఎదుర్కొన్నాడు. రాముని బాణాల ధాటికి తట్టుకోలేక రాక్షసులు నేల కొరిగి ప్రాణాలు వదిలారు. ఈ వార్త వినగానే రావణుడు కోపంతో రగిలిపోయి తన మిత్రుడు మారీచుడిని సందర్శించి జరిగిందంతా వివరించాడు. మారీచుడు రావణునికి రావణుడు దైవాంశ సంభూతుడని అతని వీరత్వం గురించి చెప్పగా రావణుడు మనసు మార్చుకుని తిరిగి వెళ్ళిపోయాడు. అన్నా రావణాసురా, నీ చెల్లెలు ముక్కు కోయించుకొని నిస్సహాయంగా నిలబడితే రాముని గొప్పతనం గురించి చెప్తున్నావా? నీకొక ఉపాయం చెప్తాను విను. రాముని భార్య సీత అతిలోక సౌందర్యవతి. నువ్వు ఆవిడ్ని ఎలాగైనా అపహరించు. అప్పుడు నేను రాముని పెళ్లి చేసుకుంటాను. రావణుడు మారీచుడిని మళ్లీ కలిసి తన పథకం గురించి వివరించాడు. రాముడు నాకు మిత్రుడు, అతని భార్యను అపహరించడానికి నేను అసలు ఒప్పుకోను అని మారీచుడు చెప్పగా రావణుడు అతనిని చంపుతానని బెదిరించడంతో తన ప్రాణం రావణుని చేతిలో పోవటం కంటే రాముని చేతిలో పోవటం మంచిదని మారీచుడు ఒప్పుకుంటాడు. విద్యార్థులు పాఠం విన్నారు కదా. ఈ పాఠంపై కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానాలు చెప్పండి. పిల్లలు, ఇప్పటి వరకు చెప్పుకున్న పాఠం నుండి కొన్ని ప్రశ్నలు అడుగుతాను. సరైన సమాధానాలు చెప్పండి. ఎక్కడ వినయానికి తప్ప వీరత్వానికి అవకాశం లేదు? ఆ. అత్రి మహర్షి ఆశ్రమము. ఆ. విశ్వామిత్రుని ఆశ్రమము. ఈ. గుహుడి ఆశ్రమము. ఈ. వశిష్ఠుడి ఆశ్రమము. సమాధానము అత్రి మహర్షి ఆశ్రమం. దశరథుని మిత్రుడు ఎవరో గుర్తించండి. ఆ. త్రిజట. ఆ. జటాయువు. ఈ. జాబాలి. ఈ. వశిష్ఠుడు. సమాధానము ఆ. జటాయువు. రావణుడు మూర్ఖత్వాన్ని తిట్టిపోసింది ఎవరు? ఆ. త్రిజట. ఆ. దశరథుడు. ఈ. శూర్పణఖ. ఈ. జాబాలి. సమాధానము ఈ. శూర్పణఖ. ముందు నెయ్యి వెనక గొయ్యిలా ఎవరి స్థితి ఉంది? ఆ. త్రిజట. ఆ. దశరథుడు. ఈ. శూర్పణఖ. ఈ. మారీచుని స్థితి. సమాధానము ఈ. మారీచుని స్థితి. ఇప్పటి వరకు పాఠం శ్రద్ధగా విన్నారు. పరీక్షల్లో ఈ అరణ్యకాండ నుండి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో చూద్దాం. ముందుగా వ్యాసరూప ప్రశ్న చూడండి. రావణుడు సీతను అపహరించడానికి గల కారణం తెలపండి. దండకారణ్యంలో సీతారాం లక్ష్మణులు ప్రయాణం ఎలా సాగిందో రాయండి. ఈ అరణ్యకాండ నుండి అడగదగిన పాత్ర స్వభావాలు చూద్దాం. 1 శూర్పణఖ, 2 మారీచుడు, 3 జటాయువు, 4 రావణుడు. ఆశ్రమ సముదాయాన్ని చూడగానే అల్లెతాటిని ధనుస్సు నుంచి వేరు చేశాడు శ్రీరాముడు. తుంగురుడనే గంధర్వుడైన తాను కుబేరుని శాపం చేత రాక్షసుడిగా మారిన విషయం తెలిపాడు. వికృత రూపంతో వచ్చిన చెల్లెలి దీనావస్థను చూసి కూడా చలించలేదు రావణుడు. విశ్వామిత్రుని యాగ సంరక్షణ సందర్భంలో రామబాణం రుచి ఏమిటో తాను తెలుసుకున్నానన్నాడు. ధన్యవాదాలు. ఈ అరణ్యకాండను బోధించడానికి అవకాశం కల్పించిన SCERT వారికి ప్రత్యేక ధన్యవాదాలు.